ఒరిస్సాలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. కందమాల్లో ఎన్కౌంటర్ జరిగింది. పొద్దున 2 మావోయిస్టులు అన్నారు, కాదు టోటల్గా 6 మావోయిస్టులు ఖతమైపోయారు అన్నటువంటిది ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. గణేష్ ఊకే అనేటటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు అని ప్రకటించడంతో పాటుగా 2026 మార్చి 31 డెడ్ లైన్, నక్సలిజం అంతం మా పంతం, దాదాపుగా అప్పటికి మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒరిస్సా తయారైంది ఇప్పటికే అన్నటువంటి విషయం ప్రకటించారు. ఒడిస్సా దగ్గర కందమాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మొత్తం 6 చనిపోయినటువంటి దాంతో సీరియస్ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. మావోయిస్టులు 6 చనిపోయినటువంటి దానికి లీడర్స్ అయినటువంటి గణేష్ ఊకే పోయాడని. సాధారణ కేంద్ర కమిటీ సభ్యుడు అంటే 4 అంచెల భద్రత ఉంటుంది, అయినా కూడా పోయారంటే వీళ్ళదేదో ముందుగా పక్కా ప్లాన్తో చేసినట్టున్నారు, లేదా ఈ మధ్యన ఆ 4 అంచెల భద్రతను వదిలేసి తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు మొన్న హెడ్మా కూడా 5-6తోనే కదా వెళ్ళింది, అట్లాగే మొన్న మధ్యన ఇతర నాయకులు కూడా 5-6తోనే కదా. అంటే పెద్ద దళాలు దాదాపు 100 మందితో ఉండేటటువంటి భద్రతను తీసేసుకుని 6 వెంట తిరుగుతున్నట్టున్నారు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి లేపేస్తున్నట్టున్నారు. తాజా ఎన్కౌంటర్తో సంచలనం అవుతుందన్నమాట ఒరిస్సాలో.